ఇక ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం సిద్ధమైంది. పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు రానున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి చేస్తున్నారు. విశాఖలో ఎక్కడ చూసినా గ్రీనరీతో అందంగా స్వర్గంగా తీర్చిదిద్దారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ వేదికగా జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ కి సంబంధించి విశాఖ నగరాన్ని జీవీఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరించారు. ఎక్కడికక్కడ ఫుల్ స్థాయి గ్రీనరీ పెంచారు. విశాఖ నగర రహదారాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎక్కడ చూసినా మొక్కలు పెంచుతూ చాలా అద్భుతంగా ప్రధాన జంక్షన్ లో సర్కిల్లో వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి అయితే పూర్తి స్థాయిలో ఇదే పని మీద గత 20 రోజుల నుంచి నిమగ్నం అయ్యారు. అయితే ఎవరైతే విదేశీ ప్రతినిధులు విశాఖగా రాబోతున్న నేపథ్యంలో వారిని ఆకర్షించాలి అనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జీవీఎంసీ అయితే పూర్తి ప్రణాళికలు చేస్తూ నగర మేయర్ పేలా వెంకటేష్, పేలా శ్రీనివాస్ సపోర్ట్తో ఆయన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో జీవీఎంసీ కమిషనర్ అయితే పూర్తి స్థాయిలో పరిశుభ్రత పనులు అయితే ఓవరాల్ గా ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు కూడా నిర్వహించబోతుందని, సదస్సు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగించకుండానే జీరో వేస్ట్ మోడల్ గా ఈ సదస్సును ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విశాఖను సుందరీకరించారు. ఎక్కడెక్కడ వాల్ పెయింటింగ్ వేయడం జరిగింది. అంటే ఈ పెట్టుబడి సదస్సుకు విచ్చేస్తున్నందున వారిని ఆకట్టుకునేలా, వారిని ఆకర్షించాలన్న ఒక ఆలోచనతో విశాఖ నగరం అయితే దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ సుందరీకరణ పనులు అయితే తీర్చిదిద్దడం కూడా జరిగిందని ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి అయితే చెప్పడం జరిగింది. పత్రికా ప్రకటన ద్వారా ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం కూడా స్వచ్ఛతకు కావచ్చు లేదా పరిశుభ్రతకు కావచ్చు ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యం ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఈ సదస్సుకు సంబంధించి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా కూడా ఈ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో ఓవరాల్ గా విశాఖను చాలా సుందరకరంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతూ మొక్కలు నాటినట్లుగా మనం చూడగలం. వ్యర్థాలని 100% రీసైకిల్ చేసి అది మళ్ళా పునర్నిర్వియోగం చేసే విధంగా అన్ని ప్రణాళికలు చేస్తామన్నారు. అదేవిధంగా మొత్తం సదస్సు జరిగే ప్రాంగణం సమీపంలో ఓవరాల్ గా ఆన్ సైట్ కంపోస్ట్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. అయితే విశాఖ నగర అభివృద్ధి కావచ్చు లేదా సుందరీకరణ పనులు కూడా జీవీఎంసీ చేపట్టి ఓవరాల్ గా అన్ని కూడా పూర్తి చేసిందని మనం చూడొచ్చు. మొత్తం సిఐఐ భాగస్వామ్య సదస్సు కొరకే కాకుండా త్వరలో విశాఖ వేదిక జరగబోతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా ప్రధాన కానుంది. మరోవైపు ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్, అదేవిధంగా నావిడే తదితర కార్యక్రమాల కొరకు కూడా దీర్ఘకాలిక కార్యాచరణ సంబంధించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో జీవీఎంసీ నిమగ్నమైంది. ఆ విధంగా సక్సెస్ అయింది. ఇప్పుడు మనం విశ్వాసం చూస్తున్న ప్రకారంగా పూర్తిగా గ్రీనరీ అయితే ఇక్కడ విశాఖ బీచ్ రోడ్ లో పార్క్ లో సుందరీకరించారు. గెస్ట్ స్వాగతం పలికేలా ఘన స్వాగతం పలికేలా ప్రతిబింబించేలా మొక్కలు కూడా నమస్కారం చేస్తూ వెల్కమ్ చెప్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆకారాన్ని పూర్తి స్థాయిలో మొక్కలు కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు చాలా ఆనందిస్తున్నారు. ఇంకా పరిశుభ్రంగా క్లీన్ గా నీట్ గా విశాఖని తీర్చిదిద్దారు. పూర్తిగా ఎక్కడ చూసినా పార్కులు సుందరీకరించారు. మొక్కలు విపరీతంగా ఎక్కడ చూసినా మొక్కలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ లో పూర్తిగా మొక్కలు పెంచడంతో పాటు ఫుట్పాత్ లో కూడా అందమైన మొక్కలతో పచ్చదనం పెంపొందించేలా మొత్తం అన్ని రకాల మొక్కలతో పాటు పూర్తిగా ఎక్కడ చూసినా వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి జంక్షన్ లో అటు రైల్వే స్టేషన్ కావచ్చు, న్యూ కాలనీ కావచ్చు, డైమండ్ పార్క్ కావచ్చు, బీచ్ రోడ్లు కావచ్చు, ఇట్లా అక్కడైతే
సెంటర్స్ ఉంటాయి. అక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఆకృతి డిజైన్స్ కూడా చాలా ఎక్కడికెక్కడ ఆ సెంటర్ యొక్క వాల్యూ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే రైల్వే సెంటర్ ఆ ప్రాంతంలో ఆ సర్కిల్ దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ జంక్షన్ అనగానే ప్రయాణికులు గుర్తొస్తారు కాబట్టి అక్కడ ప్రయాణికులకు సంబంధించి ఒక ఆకృతితో డిజైన్ చేశారు. అలాగా ఏ సెంటర్కి సంబంధించిన ఆ సెంటర్ యొక్క వాల్యూను దాన్ని ఆటోమేటిక్గా జనాలు దాన్ని గుర్తుంచుకునేలా ఒక ఆకృతిలో ఆ డిజైన్ ద్వారా చూపిస్తూ ప్రతి జంక్షన్లో కూడా ఓవరాల్గా వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలు కూడా ఎక్కడ చూసినా పచ్చదంతో కూడిన ఆకర్షణీయమైన మొక్కలతో పాటు ప్రతి చోట విద్యుత్ దీప అలంకరణ చేశారు. ఏదైనా కూడా దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారిని ఆకర్షించాలి. విశాఖకు చేరుకోగానే ఒక ప్లెజెంట్ వాతావరణం, వాళ్ళకి ఒక మంచి వాతావరణం కలగాలి, సుందర నగరంగా వారిలో ఒక మంచి ఆలోచన కలగాలి, పెట్టుబడులు పెట్టేందుకు ఒక ఆకర్షించాలని ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రణాళికలు చేసినారు. జీవీఎంసీకి సంబంధించి దిశానిర్దేశం చేశారు. మేయర్ ఆలోచన మేరకు జీవీఎంసీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి అయితే గత 20 రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూర్తిగా అన్ని వార్డులను పర్యవేక్షిస్తూ ప్రధాన జంక్షన్లో ఎయిర్పోర్ట్ నుంచి వారు హోటల్కి చేరే ప్రాంతం అంతా పాటు మిగతా ప్రాంతాలు వారు సందర్శించిన ప్రాంతాలు కూడా సుందరీకరించారు. ప్రధానంగా పెట్టుబడులు సాధిస్తే కాకుండా విశాఖ వేదికగా నేవీకి సంబంధించిన ఫ్లీట్ రివ్యూ జరగబోతుంది. మరోవైపు మిలాన్ కార్యక్రమం జరగబోతుంది. ఇట్లాంటి మిలాన్తో పాటు నేవీ డే కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఇట్లాంటి నేవీ సంబంధించిన కార్యక్రమం ఉండడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తూ ఈ ఒక్క సదస్సు కోసమే కాకుండా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలని ఆలోచించి విశాఖని సుందరకరంగా తీర్చిదిద్దాలి, గ్రీనరీ పెంచాలి. విశాఖ వాసులు ఆగి వారి వీడియోలు క్యాప్చర్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటే ఏ విధంగా విశాఖ నగరాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దారో అదొక పెద్ద ఉదాహరణగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.